దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేట మీకు వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు గ్రహించినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మనం ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచర్యలో పాలు పంపులు పొందుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మనుషుల యొక్క హృదయాల్లోకి నీ వాక్యమును అనుగ్రహించి మనుషులను ప్రభు రక్షించేటటువంటి దేవుడు అయ్యున్నావు. నీ వాక్యమునకు ఉన్నటువంటి శక్తిని బట్టి, నీ వాక్యము ద్వారా మాకు అందుతున్నటువంటి నీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈ పరిచర్యలో మీరు తోడుగా ఉండి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి వాక్యం. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పెను. దేవుని స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి ఆయన ఒలీవ కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని తెల్లవారగానే ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. ఆ దేవాలయంలోనికి వచ్చినప్పుడు అక్కడ అప్పటికే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారు, మరి ధర్మశాస్త్రము బాగా ఎరిగినటువంటి వారు ఏం చేశారంటే, యేసు ప్రభు దగ్గరకు వ్యభిచారము చేయుచుండగా పట్టుకున్నటువంటి ఒక ఆమెను వారు తీసుకొని వచ్చారు. వచ్చి వారు ఏమంటున్నారంటే, ఇదిగో ధర్మశాస్త్రంలో వ్యభిచారము చేయుచుండగా పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని ఉన్నది కదా, మరి నీవేం చెప్తావు అని మరి ఆయన్ను ప్రశ్నించారు. ఆ ప్రశ్న మరి ఎందుకు వారు వేయవలసి వచ్చింది అనంటే, యేసు ప్రభువును వారు శోధించటానికి. ఏమంటే, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా చెప్తాడేమో, అందును బట్టి ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్పాడు కాబట్టి చివరికి ఆయన్నే రాళ్ళు పెట్టి కొట్టి చంపొచ్చు. కాబట్టి ఆయన్ని శోధిస్తూ ఆయనకు ఆ ప్రశ్న వేశారు. అయితే వారికి తెలియదు ఏమిటి అంటే, ఆయనకి తెలియకుండా ధర్మశాస్త్రం అనేటటువంటిది రాలేదు. దేవుడు దేవదూతల ద్వారా మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమి ధర్మశాస్త్రం ఇస్తున్నారో, దేవదూతల ద్వారా మోషేకు ఏం తెలియజేయబడుతుందో అది యేసు ప్రభువుకు తెలియంది కాదు. చివరికి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి తన మీద నేరారోపణ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి ఆయన. అయితే ధర్మశాస్త్రంలో ఏముంది? మరి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని, పురుషుని ఇద్దరిని రాళ్ళు కొట్టి చంపమని. అయితే వీళ్ళు మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని మీరారు. ధర్మశాస్త్ర ప్రకారంగా వారు జరిగించకుండా ఆ స్త్రీని ఒక్కతనే తీసుకుని వచ్చారన్నమాట. మరి అలాంటి సమయంలో మరి యేసు ప్రభువారు ఆయన ఏమన్నారు అనంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. మరి అతన్ని వదిలిపెట్టారేంటి అని యేసు ప్రభు అడగట్లా. ఆమె మీద రాళ్ళు పెట్టి కొట్టొచ్చు, చంపొచ్చు. కానీ ఆయన అంటున్నాడు, మీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదట రాయి వేయమన్నాడు. అప్పుడు ఏం జరుగుతూ ఉంది? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. మరి వారు తీసుకొచ్చినటువంటి వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. ఎందుకని? పాపము లేనటువంటి వారిని మొట్టమొదట రాయి వేయమన్నాడు. అప్పుడు వారి హృదయాలు వారే పరీక్షించుకుంటే ఏమైందంటే, వారిలో పాపం కనపడింది. వారిలో పాపము ఉంచుకుని ఒక అమ్మాయిని పాపం చేసిందని పట్టుకున్నారు.
అయితే వారి యొక్క పాపము వారి కంటికి కనబడటంలా. ఈ కాలంలో లోకము ఎలా ఉంది అని అంటే, లోకము చీకటితో అనగా పాపముతో నిండిపోయింది. అమ్మాయి మీద పాపం మోపుతున్నారు, అబ్బాయి మీద పాపం మోపుతున్నారు, వారికి శిక్ష విధిస్తున్నారు. అదేమిటి అని అంటే, ధర్మశాస్త్రం లా ఇలా చెప్తుంది అని అంటున్నారు. కానీ ఆ యొక్క శిక్ష విధించేటటువంటి వారు తమ్మును తాము పరిశీలించుకొని, నేను ఇతరులకు శిక్ష విధిస్తున్నాను, అయితే నాలో పాపం ఉన్నదా, ఎదుటివాని నేరమును గురించి నేను శిక్షిస్తున్నాను కానీ, తీర్పు చెప్తున్నాను కానీ, నేను ఎలాంటి వాడిని అనేటటువంటి, నేను ఎలాంటి దానను అనేటటువంటి పరిశీలన లేనటువంటి రీతిగా ఈ లోకము చీకటిలో ఉండి పాపుల్నే శిక్షిస్తున్నారు. పాపులకు న్యాయం తీర్చేటటువంటి వాడు ఎవరు అనంటే పాపే. న్యాయం కొరకు ఒకరి దగ్గరకు వెళ్తే ఆ న్యాయం చెప్పేటటువంటిది ఎవరంట? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అంటే న్యాయాధిపతులు అన్యాయస్తులుగా ఉన్నారు. పాపంలో పట్టబడినటువంటి వారికి తీర్పు తీర్చేటటువంటి ఆ తీర్పరులు పాపులుగానే ఉండారు. లోకమంతా పాపముతో నిండిపోయింది, నీతిమంతుడు లేడు. కానీ ఏమవుతా ఉన్నది అని అంటే, ఇదిగో పాపుల మీద పాపి అని నేరం మోపి వారిని చంపేటటువంటి వారిగా, వారిని శిక్షించేటటువంటి వారిగా ఉంటా ఉన్నారు. అయితే దేవుని దృష్టిలో తీర్పు తీర్చేటటువంటి ఒక వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, మీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమంటే వారు ఏం చేశారు? పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు కూడా తమలో పాపమున్నది అని గ్రహించి మరి వారు వెళ్ళిపోయారు. రోమాపత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. ఈ లోకంలో తీర్పు తీర్చేటటువంటి వారు న్యాయాధిపతులు, లేకపోతే ఊర్లో పెద్దలు, అధికారులు ఎంతోమంది ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యములో అనగా దేవుని యొక్క సంఘములో మనుషులు ఎలా ఉండాలి అనంటే, ఎదుటివారికి తీర్పు తీర్చడానికి వారు ముందుకు రాకూడదు. వారు తమను తాము ఎల్లప్పుడూ తీర్పు తీర్చుకుంటూ, తమ క్రియలను పరిశీలన చేసుకుంటూ, దేవుని వాక్యానుసారంగా మరి దేవునికి ఆయాసకరమైనటువంటిది ఏదైనా ఉన్నదేమో అని చెప్పి తనకు తానే పరీక్షించుకోవాలి. కానీ ఎదుటివానికి తీర్పు తీర్చేటటువంటి విషయంలో దేవుడు విశ్వాసుకి ఆ పనిని ఇవ్వలేదు. ఎందుకంటే తీర్పు తీర్చుట అది నా పని. మనుషుల యొక్క బలహీనతలు ఎరిగినటువంటి వారయ్యుండి వారిలో ఉన్నటువంటి దోషము, అపరాధము వారు గుర్తించలేక వారు ఏం చేస్తూ ఉంటారంటే ఎదుటి వారి మీద నేరారోపణ మోపి శిక్ష విధించేటటువంటి వారిగా ఉంటారు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ ఒక మాదిరి ఉంచిపోయాను అని బైబిల్లో. ఆయన మాదిరి ఏమిటి అని అంటే, ఆయన తన ఎదుట ఉన్నటువంటి ఆమె నేరస్తురాలైనప్పటికీ ఆమెను క్షమించాడు. ఇంకా ఆయన అంటున్నాడు, ఇదిగో ఇకను పాపము చేయొద్దు అని. అంటే ఎంతవరకు పాపము చేశావు, ఆ పాపం వలన కలిగినటువంటి ఆ మరణ పరిస్థితులను గురి కాకుండా విడుదల పొందావు. అయితే ఇకను పాపం చేయవద్దు అని చెప్పి ఆయన ఆమెను విడిచిపెట్టి. అంచేత దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటటువంటిది ఏంటంటే, ఇక మళ్ళీ పాపం చేసేటట్టయితే ఏమవుతుందంట, మరి ఎక్కువ కీడు వస్తుందంట. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో, బెతస్దా కోనేటి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగినటువంటి అతన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత
ఒక దినాన దేవాలయంలో వాడిని చూచాడు. చూచి 14వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకము అని చెప్పాడు. ఇకను పాపము చేసినట్లయితే ఎక్కువ కీడు వస్తుంది. అందుకని ఇకను పాపము చేయకము అని యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని హెచ్చరించాడు. ఆ రీతిగా ఈ లోకంలో యేసుక్రీస్తు జరిగించినటువంటి కార్యములను మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే, విశ్వాస జీవితంలో రక్షణ పొందినటువంటి మనము ఎలా ఉండాలో, తర్వాత సంఘంలో తోటి వారి యెడల మన ప్రవర్తన ఎలా ఉండాలో అది బోధించబడుతూ ఉంటాం. ఆ సంఘటన జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక స్టేట్మెంట్, అంటే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటి అని అంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పారు. ఆయన యొక్క స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏమంటే, నేను లోకమునకు వెలుగును. అక్కడ ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రోపదేశకులు వారేమంటున్నారు, నీవు లోకానికి వెలుగువా? నిన్ను గురించి నీవే చెప్పుకుంటున్నావేంటి? నిన్ను గురించి నీవే చెప్పుకునేటట్టయితే నీ సాక్ష్యము సత్యము కాదు. నేను లోకమునకు వెలుగును అని మీరు చెప్పారు అని అంటే నీవే ప్రకటిస్తున్నావు కాబట్టి అది సత్యం కాదు, అది అబద్ధ సాక్ష్యము అని అంటున్నాడు. అయితే అక్కడ పరిస్థితి మనం చూస్తే ఎట్లా ఉంది? ఇదిగో లోకము చీకటితో, పాపముతో, మరణముతో అది నిండి ఉంటుండగా అక్కడ ఆయన ఏం చేశాడు? ఆయన చీకటిని పారద్రోలేడు, పాపాన్ని పారద్రోలేడు, మరణాన్ని పారద్రోలేడు. కాబట్టి ఆయన లోకమునకు వెలుగు. ఆ వెలుగు అన్న సంగతి అక్కడ వారి కళ్ళ ఎదుట నిరూపణ అయింది. ఏమిటి అనంటే, పాపములో పట్టబడినటువంటి ఆ స్త్రీ యొక్క పాపము పరిహరించబడింది, శిక్షకు గురి కాలేదు, తర్వాత మరణం దూరమైపోయింది. తర్వాత ఆయన ఇదిగో ఆమెను పరిశుద్ధపరిచాడు. అక్కడ దేవుని యొక్క నీతి నెరవేరింది. ఎంత తమ కళ్ళ ఎదుట జరుగుతూ ఉంటుంటే వారు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడని, చీకటిలో ఉన్నటువంటి వారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆ చీకటి పారిపోతుందని, చీకటిలో ఉన్నటువంటి వారు తాము ధర్మశాస్త్రాన్ని అనుసరించేటటువంటి న్యాయాధిపతులము అని వారు నమ్మి ఆ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి అయోగ్యత బయటపడిపోతుంది అన్నటువంటి సంగతి వారి కళ్ళ ఎదుట చక్కగా తెలిసింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన వెలుగును గురించి చెప్తూ, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చాను. ఈ లోకంలో ప్రతి మానవునికి ఒక అవసరత ఉన్నది. ఏమిటి అనంటే, తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవా లేక దుష్టుడైనటువంటి సాతానుడు పద్ధతుల ప్రకారం లోకానుసారంగా ఉండయా? తన క్రియలు ఎలా ఉండయి అని ఎవరు చెప్తారంటే వెలుగయ్యున్నటువంటి ప్రభువు దేవుడే చెప్తాడు. వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు వారి క్రియలు తేట తెల్లగా అర్థమవుతూ ఉంటాం. అందుచేత వీరు వెలుగునొద్దకు వచ్చేటటువంటి వారు కాదు. యేసు ప్రభు దగ్గరకు రావటానికైతే వచ్చారు, కానీ వారు ఏం చేస్తూ ఉండారు అంటే యేసు ప్రభువే నేరస్తుడు అన్నట్టుగా వీరికి ఉన్నది. కానీ యేసుక్రీస్తులోనే సత్యం లేదని, ఆయన తనకు తానే సాక్ష్యం చెప్పుకుంటున్నాడని వారికి ఉన్నది. అందుచేత ఈయన యొక్క మాటలను వారు అంగీకరించలేకపోతూ ఉన్నారు, ఆయన సాక్ష్యమును అంగీకరించలేకపోతా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు
వారికి ఒక సంగతి చెప్పారు. ఏమిటి అంటే, నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. అంటే ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము అది సత్యము అనటానికి ఒక ఆధారం యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ ఆధారం ఏమిటి అంటే, అతడు ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్తాడో అది అతడు ఎరిగి ఉంటే అతను చెప్పేటటువంటి సాక్ష్యము సత్యం. ఈ లోకంలో మనుషులైనటువంటి వారు తాము జీవిస్తూ ఉంటుండగా ఒక సత్యమును వారు ఎరిగి ఉన్నప్పుడు వారి యొక్క జీవితము అనగా వారి యొక్క సాక్ష్యము యథార్థమవుతుంది. అదేమిటి అంటే, ఎక్కడి నుండి వచ్చారో వారికి తెలియాలి, మరి ఎక్కడికి వెళ్తారో కూడా తెలియాలి. అది లేనటువంటి జీవితంలో అనగా తాము ఎక్కడి నుండి వచ్చారో ఎక్కడికి వెళ్తారో ఎరుగినటువంటి జీవితంలో ఏముంటుంది అంటే అబద్ధం అనేటటువంటిది ఉంటుంది. అందుకని మనుషుడు రక్షణ పొందటానికి అతడు పొందేటటువంటి వెలుగు, అతడు పొందేటటువంటి జ్ఞానం ఏమిటి అంటే, ఆ రక్షణ అనుభవంలో తాను ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్తాడో అది అతనికి అర్థమవుతుంది. అప్పుడు అతని యొక్క సాక్ష్యము సత్యమవుతుంది. నేను రక్షణ పొందాను, నేను దేవుని బిడ్డనయ్యాను, మరి ఈ లోకంలో ప్రభు నన్ను రక్షించాడు, మరలా నేను ప్రభువుతో కూడా ఉంటాను, పరలోకానికి వెళ్తాను అనేటటువంటి ఆ యొక్క అంతిమ సత్యము వాళ్ళు ఎరిగి ఉండాలి. బైబిల్ చెప్పేటటువంటి మరి సాక్ష్యం ఏమిటి అంటే, దేవుడు నరమాత్రులను మంటికి మార్చాడు, నేను ఈ లోకంలో జన్మించాను, పాపంలో జన్మించాను, పాపంలో జీవిస్తున్నాను, అయితే నా పాప భారము తీసివేయటానికి మరి దేవుడు తన కుమారుని పంపించి నాకు పాప పరిహారమును ఇచ్చి నన్ను తన కుమారునిగా చేసుకున్నాడు, నన్ను తన కుమార్తెగా చేసుకున్నాడు. ఆయన నన్ను ఈ లోకంలోనికి పంపించి మంటికి మార్చి నరులారా తిరిగి రమ్మని సెలవిచ్చాడు. కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపించాడు. నేను పాపములో జన్మించాను, పాపినై ఉన్నాను, తన కుమారుని ద్వారా విమోచన పొందాను, నేను తిరిగి తండ్రి యొద్దకు వెళ్తాను అనేటటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు అతని జీవితం సత్యం. నువ్వు సత్యమే చెప్తున్నావయ్యా. ఏమిటి అంటే, దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు. నువ్వు జన్మించినప్పుడు పాపముతో జన్మించావు. దేవుడి లోకంలోనికి నిన్ను పంపించడం సత్యమే. నువ్వు పాపములో జన్మించి పాపములో జీవించినటువంటిది సత్యమే. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన కుమారుణ్ణి పంపింది సత్యమే. ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు సంపూర్ణ పాప పరిహారం పొందావు, అది కూడా సత్యమే. నీవు ఆయన రాకడ సమీపించిన, ఆయన పిలుపు సమీపించిన, నేను ఆయనతో నిత్యము ఉండటానికి కొనిపోబడతాను అని నీవు విశ్వసిస్తున్నావు, అది కూడా సత్యమే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఆ సర్వసత్యమును ఎరిగినటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంట? స్వతంత్రంగా ఉంటుంది. ఈ లోకములో ఉన్నటువంటి మత కట్టుబాట్లకు, తర్వాత భూ సంబంధమైనటువంటి కట్టుబాట్లకు, సామాజికమైనటువంటి కట్టుబాట్లకు వేటికి గురి కాకుండా దేవుని ఆత్మ నియమానికి లోబడినటువంటి జీవితంలో వారు ఎంతో స్వతంత్రులుగా ఉంటారు. మరి బైబిల్లో యోహాను మొదటి పత్రికలో రాయబడినటువంటిది ఏమంటే, వారు దేవుని వలన జన్మించినటువంటి వారిగా ఉండారు, వారు ఇక పాపము చేయజాలరు అని రాయబడారు. వారు దేవుని మూలముగా పుట్టిన వారు గనుక వారు పాపము చేయజాలరు. అంతగా దేవుడు వారిని భద్రపరుస్తూ ఉంటాడు.
కనుక ఇలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు సమకూర్చినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మనము నిజముగా విడుదల పొందినటువంటి వారిమవుతాం. ఆ సంగతి పాపములో ఉండి పట్టబడి ఆ మరణమునకు గురి కాకుండా మరి విడుదల పొందినటువంటి ఆమె మరి గ్రహించింది. ఏమిటి అనంటే నాలో ఉన్నటువంటి చీకటి అనగా నాలో ఉన్నటువంటి పాపము తొలగిపోయింది. ఎందుకనంటే ఒక నీతిమంతుడిని నేను చూశాను. పాపము లేనటువంటి వారు నాకు ఎప్పటికీ ఎవరూ కనపడలేదు. పాపులైనటువంటి వారే వారి పాపమును దాచుకుని నన్ను శిక్షించేటటువంటి వారిగా ఉంటున్నటువంటి లోకంలో పాపము లేనటువంటి నీతిమంతుడు నన్ను శిక్షించడానికి అర్హుడైనప్పటికీ ఆయన నన్ను శిక్షించలేదు. కనుక నేను ఒక నీతిమంతుని చూశాను, ఒక వెలుగును చూశాను. ఆయన నన్ను శిక్షించకుండా ఇకను పాపము చేయకుము అని నాకు ఒక స్వతంత్ర జీవితాన్ని ఇచ్చాడు. పాపము చేయవద్దు అనేటటువంటి బలమైనటువంటి ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. అంచేత ఈమె జీవితాన్ని గురించి మనం చూస్తే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడనూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. కాబట్టి ఆమె జీవితంలో కలిగినటువంటి అనుభవ జ్ఞానం ఏమిటి అనంటే, ఎదుగో నేను దేవుని మూలంగా పుట్టాను, ఇక నేను పాపము చేయజాలను అని చెప్పి తన జీవితాన్ని భద్రం చేసుకుంటుంది. తర్వాత దుష్టుడు వానిని ముట్టడు. సాతానుడు ఇక ఆమెను ఏమాత్రం కూడా సమీపించడు. అలాంటి గొప్ప విడుదల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి లోకములో అనుగ్రహించాడు. ఈ లోకములో జీవించినటువంటి మన జీవితం అది పాపుల మధ్యన జీవిస్తున్నాం. పాపుల మధ్యన పాపులుగా జీవిస్తున్నాం. పాపులైనటువంటి వారిని శిక్షించేటటువంటి వాతావరణం ఇది. అయితే మనం పరిశుద్ధుని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడు, ఆయన సమీపించినప్పుడు ఏమవుతుందంటే పాపులైనటువంటి లోకాధికారుల యొక్క అధికారం మన మీద రాదు. మన పాపమును బట్టి మనకు వారు శిక్ష విధించలేరు. ఎందుకనంటే మన పక్షంగా ఆయనే వారిని గద్దిస్తాడు. వారిలో ఉన్నటువంటి పాపమును వారికి బయలుపరిచి, ఎదుగో నీవు తీర్చేటటువంటి తీర్పు చొప్పున నీకే జరుగుద్ది. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమంటున్నావు కదా, అయితే నీకేమవుతుంది? నీవు వ్యభిచారివే కాబట్టి నిన్ను కూడా రాళ్లతో కొడతారు. అందుకని నీవును అట్టి క్రియలు చేయుచున్నావు, అయినప్పటికీ నువ్వు పాపివయ్యుండి కూడా ఒక పాపిని శిక్షిస్తున్నావు అనంటే, ఎదుగో రేపు నీ పాపమును బట్టి నీకు కూడా అలాంటి శిక్షే వస్తుంది అని యేసు ప్రభు వారి యొక్క మాటలు విన్నప్పుడు వారికి భయం వేసింది. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వారు తమ చేతుల్లో ఉన్నటువంటి రాళ్లను క్రింద పడేసి వెళ్ళిపోయారు. ఆమె రక్షించబడింది, ఆమె పాపములు పరిహరించబడినాయి. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? ఇకను పాపము చేయకు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుము అని ఆమెకు ఒక ఉపదేశం చేసి ఆమెను పంపించారు. అంచేత ఆమె జీవితం ధన్యమైంది. ప్రియ సహోదరుడు సహోదరి, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పాపమునకు వచ్చేటటువంటి శిక్ష నుండి తప్పించబడి ఇకను పాపము చేయకుండా జీవించేటటువంటి జీవితం మనం జీవిస్తే, అలాంటి జీవితం అది ఒక సాక్ష్యం, అది సత్యమైనటువంటి సాక్ష్యం. పాప పరిహారం పొందాను నేను అనేటటువంటి అనుభవం లేకుండా మరి సాక్ష్యాలు ఎన్ని చెప్పినప్పటికీ ఆ సాక్ష్యాల్లో సత్యం ఉండదు. ఎందుకనంటే
ఎక్కడో పాపం ఉంది, ఆ పాపం వలన మరణం ఎదురు చూస్తూ ఉంది, ఆ పాపం వలన శిక్ష ఎదురు చూస్తూ ఉంది. ఇంక ఈ సాక్ష్యం వలన ఉపయోగం ఏముంది? కనుక రక్షకుడు మన కొరకు వచ్చి ఉంటుండగా ఆయన మన పాపములను క్షమించటానికి, మన పాపములను బట్టి మనకు శిక్ష రాకుండా కాపాడటానికి ఆయన సంసిద్ధుడై మనకు సమీపంగా ఉంటుండగా ఆయన్ను హృదయపూర్వకంగా ఆశ్రయించాలి. ప్రభువా, ఈ మరణం నుండి నన్ను తప్పించు, ఈ పాపం వలన వచ్చేటటువంటి శిక్ష నుంచి నన్ను విడిపించు అని ఆమె హృదయపూర్వకంగా ప్రార్థించుకుని ఉంటుంది. అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనలను పాపము నుండి, మరణము నుండి తప్పిస్తాడు. మరలా పాపము చేయకుండా ఉండేటటువంటి శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఏ విధము చేతనైనను ఒక పాపి నశించకుండా వారిని రక్షించాలని ఎంతో ఆసక్తితో నాయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడవు, నీకు వందనాలు. ఈ సమయంలో పాపములో పట్టబడినటువంటి స్త్రీని రక్షించినటువంటి దేవుడవు నాయన. లోకములో అందరము పాపం చేసి నాయన నీ మహిమను కోల్పోయినటువంటి వారిగా ఉన్నాం దేవా. కొంతమంది అయితే తమ పాపములకు పరిహారం పొందారు, క్షమాపణ పొందారు దేవా. నీవు క్షమించావు, వందనాలు. ఇంకా ఎవరు ఇంకా పాప పరిహారము పొందకుండా పాపం వలన వచ్చేటటువంటి శిక్షకు నాయన ఎదురు చూస్తున్నటువంటి వారి వలె ఉన్నారో, పశ్చాత్తాపం దయచేయండి. క్షమాపణ కొరకు నాయన పాపము వలన వచ్చేటటువంటి శిక్ష నుంచి తప్పింపబడేటందుకు వారి హృదయంలో ఆసక్తిని దయచేయండి. అట్టి వారిని నీవు క్షమించి రక్షించేటటువంటి దేవుడు. నీ కృప ప్రతి వారికి సమృద్ధిగా దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడయుండును గాక. ఆమేన్.